స్టార్ హీరోయిన్ సమంత నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నారు. ఆమె నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం శుభం ఆసక్తి రేకెత్తిస్తోంది. సీరియల్స్ ను హర్రర్ జోనర్ లో మేళవించిన ఈ సినిమా మే 9న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. సమంత నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న కొత్త చిత్రం శుభం ప్రేక్షకుల్లో ఆసక్తి నింపుతోంది. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల రూపొందించిన ఈ సినిమాలు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి నటించారు. సీరియల్స్ ను హర్రర్ ప్లాట్ఫామ్ లో ప్రజెంట్ చేస్తూ ఈ చిత్రం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ట్రైలర్ తోని మంచి బజ్ క్రియేట్ అయిన శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచయిత వసంత మాట్లాడుతూ సీరియల్స్ పై తనకున్న గౌరవాన్ని ఈ చిత్రంలో హర్రర్ రూపంలో చూపించామని తెలిపారు. జోరుగా సాగుతున్న ప్రమోషన్స్ మధ్య సమంత నిర్మాతగా చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందనే అంచనాలున్నాయి. మే 9న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ ఎపిక్ హరిహర వీరమల్లు షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు చివరి షెడ్యూల్ కంప్లీట్ కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్ర షూటింగ్ పూర్తయింది. దర్శకుడు జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతోంది. పవన్ రాజకీయ బాధ్యతల కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల 2 రోజుల షెడ్యూల్ ను పవన్ పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాను మే 30 లేదా జూన్ 2వ వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పవన్ అభిమానులు ఈ విజువల్ ఫీస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఘట్టమనేని వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ త్వరలో హీరోగా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రాన్ని RX100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. RX100 తో సంచలన విజయం సాధించి మంగళవారంతో మరో హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. సి అశ్విని దత్ నిర్మాణంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రం యాక్షన్, లవ్ స్టోరీ జోనర్ లో రాబోతుందని తెలుస్తోంది. జయకృష్ణ కోసం అజయ్ భూపతి కమర్షియల్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు. దసరా తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. అజయ్ భూపతి ప్రస్తుతం మంగళవారం 2 స్క్రిప్ట్ పై కూడా వర్క్ చేస్తున్నారు. జయకృష్ణ శిక్షణ కూడా అజయ్ సూపర్ విజన్ లో జరగనుంది. ఈ గ్రాండ్ ఎంట్రీతో జయకృష్ణ ఘట్టమనేని వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది.